విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. పరుగుల వేటలో దూసుకుపోతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలోనూ తగ్గేదే లేదంటున్నాడు. ఆంధ్రతో మ్యాచ్ లో సెంచరీ కొట్టిన విరాట్ కోహ్లీ ఇప్పుడు గుజరాత్ పైన హిట్ అయ్యాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. 61 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ 77 పరుగులు సాధించాడు. ఇందులో 13 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అయితే వన్డేలో కోహ్లీ కెరియర్ పై చర్చ మొదలైనప్పటి నుంచి దూకుడు చూపిస్తున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ నుంచే గేర్లు మార్చేశాడు. తొలి 2 మ్యాచ్ల్లో డకౌట్ అయ్యాక అద్భుతంగా పుంజుకున్నాడు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో పరుగుల మూత మోగించాడు. విజయ్ హజారే ట్రోఫీలోనూ అదే దూకుడును కొనసాగిస్తున్నాడు. రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. చివరి 6 ఇన్నింగ్స్ లో చూస్తే కోహ్లీ బీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో ఆఖరి వన్డేలో విరాట్ 74 పరుగులు కొట్టాడు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాపై బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు సాధించాడు. తొలి వన్డేలో 135, రెండో వన్డేలో 102 పరుగులు చేశాడు. మూడో వన్డేలో 65 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర జట్టుపై 131 పరుగులు కొట్టాడు. గుజరాత్ మీద 77 పరుగులు సాధించాడు. చివరి 6 మ్యాచ్ల్లో కోహ్లీ ఏకంగా 584 పరుగులు సాధించాడు. యావరేజ్ 146. ఇక లిస్ట్ ఏ క్రికెట్ లో ఇప్పుడు విరాట్ కోహ్లీ యావరేజ్ 57.86కు చేరింది. విజయ్ హజారే ట్రోఫీలో వరుసగా 2 మ్యాచ్ల్లో రాణించాక ఆసీస్ ప్లేయర్ల మైకెల్ బెవాన్ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్ లో అత్యుత్తమ యావరేజ్ ఉన్న ప్లేయర్ గా సరికొత్త చరిత్రను సృష్టించాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ ఆటగాడు సామ్ హెయిన్ 3వ స్థానంలో ఉన్నాడు. సామ్ హెయిన్ యావరేజ్ 57.76. 4వ స్థానంలో చేతేశ్వర్ పుజారా ఉన్నాడు. పుజారా యావరేజ్ 57.01. లిస్ట్ ఏ క్రికెట్ లో ఎక్కువ యావరేజ్ ఉన్న ప్లేయర్లలో రుతురాజ్ గైక్వాడ్ 5వ స్థానంలో ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ యావరేజ్ 56.68. పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ బాబర్ అజాం 6వ స్థానంలో ఉన్నాడు. బాబర్ అజాం యావరేజ్ 53.82. ఈ లిస్టులో ఏబీ డివిలియర్స్ 53.46 యావరేజ్ తో 7వ స్థానంలో సెటిల్ అయ్యాడు. మొత్తంగా విరాట్ కోహ్లీ జోరు కొనసాగిస్తున్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్లలో కసి కొద్దీ ఆడుతున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్ అయినా, దేశవాళీ మ్యాచ్ అయినా అభిమానులకు కావలసినంత వినోదాన్ని అందిస్తున్నాడు. ఇదే జోరు కొనసాగిస్తే న్యూజిలాండ్ పైన సెంచరీల మోత ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. వచ్చే వన్డే వరల్డ్ కప్ లోనూ కోహ్లీ కీలకం కావాలని కోరుకుంటున్నారు.